నిర్గమకాండము 14వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల్లో ఉన్న భాగాన్ని మనం చూసాం. అక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత కొంత దూరం నడిచిన తర్వాత వెనకాల నుంచి ఫరో సైన్యం వస్తుందని వాళ్ళకి తెలిసింది. అప్పుడు ఇజ్రాయేలీలకు తెలిసిన ఈ సందర్భంలో అప్పుడు మోషే అంటాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలిచియుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. 13వ వచనంలో 3 ప్రాముఖ్యమైన అంశాలు చెప్తాడు. మీరు మామూలుగా చదివినా కానీ మీకు అర్థం అవుతుంది. ఏంటిది? ఫియర్ నాట్, భయపడవద్దు. ఎందుకు భయపడద్దు? ఇక్కడ చెప్పే వాటిల్లో దేవుని యొక్క మాటను చెప్తూ 3 క్రియలు చెప్తాడు, 3 పనులను చెప్తాడు. దాంట్లో 2 మనిషివి, 1 దేవుడిది, యెహోవాది. అదేంటి మనిషిది ఏంటంటే, మొదటిది ఫియర్ నాట్, భయపడవద్దు. రెండవది అంటాడు, నువ్వు ఓరకు చూడు, నువ్వే పని చేయనక్కర్లా. ఎవరన్నా ఇక్కడ చెప్తారా? నువ్వు ఏ పని చేయొద్దు, చేయాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడవద్దు, అలాగే ఉండు, అలాగే నువ్వు ఏ పని చేయనక్కర్లేదు, ఐగుప్తులతో యుద్ధం చేయనక్కర్లేదు, పారిపోనక్కర్లేదు, అసలు నువ్వేమీ పని చేయనక్కర్లేదు. యూ స్టాండ్ స్టిల్, నువ్వు అక్కడ ఊరక నుంచో. ఈ 2 ప్రజలు చేయాలంట. మూడోది ఏం చేస్తారంట, యెహోవా ఇచ్చు రక్షణను. ఎవరిచ్చే రక్షణ? యెహోవా ఇచ్చే రక్షణను నువ్వు ఊరక చూస్తూ ఉండు, అంతే. అన్ని మార్లు అండి, మనము పని చేస్తేనే మనకి దీవెన వస్తుంది, లేదు మనం ఏదైనా చేస్తేనే మనకు వస్తుంది అనుకోవడం పొరపాటు. క్రైస్తవులుగా మన అందరికీ తెలుసు, అసలు మనం ఏం పాటాడ్డామని, మనం ఏం పని చేసామని దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. మీరు పొందిన పాప క్షమాపణలో మీరు చేసిన పని ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఏముంది దాంట్లో? ప్రభువా నువ్వు దేవుడు అని ఒప్పుకుంటున్నాను, నా పాపాలను క్షమించు అంటాం తప్ప. ఈ రక్షణ కార్యక్రమంలో 99% చేసింది ఎవరు? దేవుడే కదా. మనుషులంగా మనం చేసింది ఏదైనా ఉందా? అలాగే రక్షణ యెహోవాది, రక్షించువాడు దేవుడు, సంరక్షించేవాడు దేవుడు. ఈ సమయంలో మనం ఏం చేయాలి? ఏం చేయనక్కర్లేదు. ప్రధానంగా భక్తిలో మొదలు పెట్టినప్పుడు, అడుగు పెట్టినప్పుడు మీరు చేయవలసింది ఏదైనా ఉందంటే 0. భయపడకూడదు, లొంగిపోకూడదు. మీరు చేయవలసినదల్లా ఒకటే, మీరు ఎక్కడ ఉన్నారో, దేనిని నమ్ముతూ ఉన్నారో, ఎవరినైతే నమ్మారో ఆయన నమ్మి ఊరకుండా ఉండండి. మీరేం చేయక్కర్లా. మిమ్మల్ని నడిపించేవాడు, విడిపించేవాడు, మీ కొరకు యుద్ధం చేసేవాడు, బయటికి తీసుకొచ్చేవాడు ఎవడు? దేవుడు. 13వ వచనంలో మనకు క్లియర్గా తెలుస్తుంది. క్లియర్గా చెప్తూ ఉన్నాడు, మీరు భయపడవద్దు, ఊరకుండా ఉండండి, మిమ్మల్ని విడిపించగలిగిన శక్తి సామర్థ్యములు. మరి ఇంకెన్నడూ అంటంట, మరి మీరు ఎన్నడూ ఐగుప్తీయులను చూడరు. యూ విల్ నెవర్ సీ దీస్ పీపుల్ అగైన్. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. మీరు బాగా నవ్విన రోజు కంటే మీకు బాగా ఏడ్చిన రోజే గుర్తుంటుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎన్నడూ మీరు మరలా ఈ ప్రజల్ని తిరిగి చూడరు. ఎందుకని? మీకు కష్టాన్ని, మీ బానిసత్వాన్ని, మీ పిల్లలు చనిపోయారా, మీ ఆడవాళ్ళు మరి తక్కువగా చూడబడ్డారా, అవమానం చేయబడ్డారా, మీకంటూ ఒక అడ్రస్ లేకుండా పోయింది కదా, అంచేత ఈ అవమానమును మరలా మీరు చూడరు. భలే దేవుడండి. మీకు అంత ఇస్తాను, ఎంత ఇస్తాను, అన్ని కోట్లు ఇస్తాను, ఎంత సంపాదిస్తానని చెప్పట్లా. మీ రోజులో మీ కష్టము, అత్యంత కష్టమైన రోజుని మీరు హేమగా చూసే ఈ ప్రజలను, లేదా ఈ ప్రాంతాన్ని, ఈ పరిస్థితిని మరలా మీరు చూడకుండా, జ్ఞాపకం చేసుకోకుండా, అటువంటి ఇబ్బందిని రాకుండా నేను మిమ్మల్ని ఏం చేస్తానంటాడు? రక్షిస్తాను. దేవుని మీరు, ప్రభువును మీరు రక్షణలోనికి వచ్చినప్పుడు, మీరు రక్షణలోనికి అడుగు పెట్టినప్పుడు, యేసును క్రీస్తుగా అంగీకరించి, రక్షకుడుగా అంగీకరించి మీరు భక్తిలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుడు మీకు ఇస్తూ ఉన్న వాగ్దానం ఏంటో తెలుసా? మరలా మీరు అటువంటి రోజు చూడరు.
ఒకవేళ కఠినమైన రోజులు మీకు వచ్చినా నేను మీతో ఉన్నాను. గొప్ప వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నమ్మిన వాళ్ళు 14వ వచనంలోకి వెళదాం. అదేంటంటే అక్కడ 14వ వచనంలో ఏమంటాడు? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఎలా రక్షిస్తాడంట? రక్షించే పద్ధతి కూడా ఈయన చెప్తున్నాడు. ఏంటంట? యుద్ధము చేస్తాడంట. మరలా మీరు యూ జస్ట్ స్టాండ్ స్టిల్. అక్కడ మీరు ఒరిజినల్ లాంగ్వేజెస్ కానీ లేదా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కానీ వెళ్ళినప్పుడు పైన ఊరకుండమన్నాడు, కింద ఊరకుండమన్నాడు అంటే కాదు. రెండవ దానిలో అర్థమేంటంటే యెహోవా మీ కొరకు యుద్ధము చేయును, కాబట్టి మీ ప్రశాంతతను, మీ శాంతాన్ని మీరు కోల్పోవద్దు. ఏంటంట? అయ్యో వెనకాలేమో శత్రు సైన్యం, ముందేమో సముద్రం, ఏం చేయాలి, ఏదోటి చేయాలి. పేతురులాగా కంగారు. అంతే కదా. యోహాను సువార్త 7లో మనం చూస్తాం. గురువు గారేమో ఆయన పరలోకంకి ఎగారు, కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. కూర్చుని చిరాకు వచ్చింది. ఒక రూమ్లో ఎన్ని రోజులని ఉంటాడు పేతురు కానీ లేదా శిష్యులు కానీ? వీళ్ళ మొహాలు చూసుకుని మొత్తానికి బోరు కొట్టిన తర్వాత ఖాళీగా ఉంటాను, నా వల్ల కాదు, నేను వెళ్ళి చేపలు పడతాను అంటే ఆయనతో పాటు ఇంకో 6-7 బయలుదేరతారు. మనందరం ఒక రకంగా పేతురు మనస్తత్వం కలిగిన వాళ్ళం. దేవుడే ఉన్నాడు, నువ్వు ఊరకుండా ఉండు, కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండు. మనకు అసలు కుదరదు అది. అసలు మనం ప్రశాంతంగా బతకడానికి ఇష్టపడని జనాంగం అన్నమాట. ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఎప్పుడు ఏదో ఒక దాన్ని పెట్టి చిన్నపిల్లలు స్క్రూ డ్రైవర్లు రెంచులు పెట్టి వాళ్ళకి ఏదైనా వస్తువులు ఉంటే కెలుగుతూ ఉంటారు, చూసారు, ఆటలాడుతూ ఉంటారు. అలాగే మనం కూడా ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి. ప్రశాంతంగా కూర్చోమంటే కూర్చోం, నమ్మమంటే నమ్మం, విశ్వాసం ఉంచండి అంటే అది కుదరదు మనకి. మనం ఏదో ఒకటి అంటే వీఆర్ వెరీ ప్రాక్టికల్ పీపుల్ అనమాట. మన చేతులతో ఏదో ఒకటి చేయాలి, మనం పరిగెట్టాలి, కష్టపడాలి, బరువులు ఎత్తాలి, దించాలి. నేను ఏదో ఒకటి చేశాను ఫీల్ అవ్వాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, మీరు వేసుకున్న గుడారాల్లో ఉండండి, మీకోసం నేను యుద్ధం చేస్తాను. మనలో ఉన్న పేతురు మనస్తత్వాన్ని వదిలిపెట్టి దేవుడు ఊరక ఉండమన్నప్పుడు కదలకుండా ఉండమన్నప్పుడు కదలకుండా ఉండి, ప్రశాంతంగా ఉండమన్నప్పుడు ప్రశాంతంగా ఉండి, గొడారాలు వచ్చినాయి ఆ గొడారాల్లో ఉండి నీకున్న వాటిని తిని నీ దగ్గర ఉన్న బంగారాన్ని వేసుకుని వాటిని చూసుకుని మురిసిపోక, ఎందుకంట కంగారు? వెనకాల సైన్యం వచ్చేస్తుంది, ముందు సముద్రం ఉంది. అయితే ఏంటి? కొన్ని రోజులు గడిచింది, 1 రోజు 2 రోజులు 3 రోజులు వారం గడిచిందో నాకు తెలియదు, కొన్ని గంటలు కొన్ని రోజులు గడిచినాయి. ఏడ కంగారు తగ్గట్లా. దేవుడు ఎన్ని చెప్పినా కానీ మనిషి కంగారు మాత్రం మనకు లేదా అండి, వాళ్ళని అనుకోవడానికి బదులు తగ్గట్లా. ఇప్పుడు 15వ వచనంకి వద్దాం. మరలా మోషే వెళ్ళాడు. తండ్రి, మరి వీళ్ళందరూ ఎట్ట కంగారు పడిపోతున్నారు? ముందేమో సముద్రం ఉంది, వెనకాలేమో సైన్యం వచ్చేస్తుంది, మరి ఏం చేయాలి? మాకంతా కంగారుగా ఉంది, వీళ్ళందరూ నన్ను సణుగుతున్నారు, వీళ్ళందరూ నా మీద గొణుగుతూ ఉన్నారు, ఆ ఎటు దారి లేకుండా తీసుకొచ్చావు మమ్మల్ని ఈ ప్రాంతానికి అని చెప్పి ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి మోషే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు మోషేతో దేవుడు ఎలా అంటున్నాడు, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నా? మోషే, నువ్వెందుకు అసలు ప్రార్థన చేస్తున్నావు? అసలు ఇక్కడ ఎందుకున్నారు మీరు? నేను మీకు ఏం చెప్పాను? మౌనంగా ఉండమన్నా, రెస్ట్ తీసుకోమన్నా, మీకు 2 చేత కావట్లేదు, సరే లేచి వెళ్ళిపోండి అన్నాడు. నేను అనుకుంటాను మోషే స్థానంలో నేను ఉంటే నాకు మైండ్ పోయేది. అవునా కదా? భలే చెప్తున్నావు దేవుడా, ముందు నువ్వు వెనక గొయ్యిలా పరిస్థితి ఉంది, అంతే కదా. ముందేమో సముద్రం ఉంది, వెనకాలేమో సైన్యం ఉంది, ఎక్కడ పొమ్మంటావు మమ్మల్ని? ఈయన గారు ఏమంటున్నాడు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పు అన్నాడు. నేను అనుకుంటాను మోషే తిరిగి అడగకుండా సరే ప్రభువా అని చెప్పి వెళ్ళి వాళ్ళు చెప్పుంటాడా? నాకు తెలియదు ఏం జరిగిందో. ఒక్కొక్క సందర్భంలో మనము ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. దేవుని కార్యము చూడాలంటే ఓపిక ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నిలబడి ఉండడం నేర్చుకోవాలి. ఏ స్థాయిలో, ఏ స్థానంలో, ఏ కష్టంలో, ఏ నష్టంలో ఉన్నారో కొన్ని రోజులు వెయిట్ చేయాలి. మన రోజు తినే ఆహారానికి కొంత ప్రిపరేషన్ ఉండనట్లుగానే, ఉడికే సమయం ఉండినట్లుగానే, మనకు కొంత దీవెన రావాలన్నా, మనం దాన్ని చూడాలన్నా కొంత సమయం వేచి ఉండాలి.
ఈరోజు మొక్కబెట్టి రేపు పండు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. సాగిపోమ్మని దేవుడు చెప్పినప్పుడు మొదలుగా 13, 14 వచనాలు మనం చూస్తే సాగిపోమ్మని ఏ విషయంలో చెప్తున్నాడంటే, సాగిపోవడానికి కావలసిన ప్రప్రథమమైన ఇంగ్రీడియంట్ లేదా అవసరమైంది ఏంటో తెలుసా మీకు? విశ్వాసం. ఈ విశ్వాసం ఎలాంటి విశ్వాసం కావాలి? ఇక్కడ అద్భుతాన్ని చూడగలిగిన విశ్వాసం కావాలి. ఎందుకంటే సముద్రంలోంచి నడిచెళ్ళగలిగిన అవకాశం లేదు, పారిపోతే చనిపోయే అవకాశమే ఎక్కువ. రెండు పక్కల ప్రాణభయంతో ఉన్న వేళకి గో ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్. దేవుడు ఏం చెప్తున్నాడంటే విశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళండి. 16 వచనంలో మనం ఏదో చూస్తాం. మార్టిన్ లూథర్ గారు ఒక మాట అన్నారు, ఎన్ని అంతస్తుల భవనం అయినా, ఎంత ఎత్తైనా అది ఒక మెట్టుతోనే ప్రారంభమవుతుంది. కానీ మీరు అంతస్తులోనే లేదా కోటలోనే చివరి మెట్టు కనపడదు, కానీ మొదటి మెట్టు ఎక్కితేనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తే పైకి వెళ్ళిన తర్వాతగా నా చివరి మెట్టును మీరు చూడలేరు. విశ్వాసం అనేది అట్లాంటిది, అంతే కదా. మొదటి మెట్టులోనే ఉన్న పైన 100 మెట్లు, 200 మెట్లు, 1000 మెట్లు కనపడవు కదా. విశ్వాసం అనేది ఏంటంటే, విశ్వాసము ఎప్పుడు క్రియారూపకమైనది. ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క పని, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళితే ముందున్నది కనపడుతుంది, అంతేగాని ఇక్కడ ఉండి నాకు అంతా తెలియాలంటే ఎప్పుడు ఏది సాధ్యపడేది కాదు. నీ మనసులో భయం ఉండొచ్చు, కానీ నీ మనసులో ఉన్న భయము ముందుకు వెళ్లకుండా ఆగిపోకూడదు, అది నిన్ను ఆపకూడదు. డిస్పైట్ ఆఫ్ ఫియర్ యూ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ బ్రెయిన్, ఇన్ యువర్ థాట్స్. నీ మనసులో ఉన్న భయము, నీ హృదయంలో గూడు కట్టుకున్న భయాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే పైగా నీ నమ్మకం ఉండినట్లయితే అప్పుడు నువ్వు ముందుకు వెళతావు. అది సముద్రం కానివ్వండి, వ్యక్తులే కానివ్వండి, మనుషులే కానివ్వండి, పరిస్థితులే కానివ్వండి, అది ఏదైనా కానీ ముందుకు వెళ్ళాలంటే మీకు కావాల్సింది ప్రప్రథమమైనది ఏంటంటే నీ దేవుని మీద నీకు నమ్మకము. ఎన్ని పరిస్థితులైనా ఉండొచ్చు గాక. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి 29 వచనాల్లో మనం చూస్తాం, ప్రభువా ఇది నువ్వే అయినట్లయితే నీలాగా నేను కూడా నేల మీద నడుస్తాను అని అడుగుతాడు పేతురు. హీఈస్ ఎ క్రేజీ గాయ్. అసలు మీరెవరన్నా ఉంటే మునిగిపోయిన పేతురు గురించి మాట్లాడతాం, కానీ అసలు బోట్లోంచి బయట అడుగు పెట్టిన పేతురు గురించి ఎవరు మాట్లాడుతున్నాం? మీరెవరన్నా ఉంటే నీళ్ళలోకి వెళ్ళండి, బోట్లోంచి అడుగు పెట్టండి, బయటకు నేను చూస్తా. నా నుంచి మీ దాకా ఎంతవరకు ఆ ధైర్యం ఉంటుంది? పేతురు చూపించింది ఎవరెస్ట్ శిఖరం అంత విశ్వాసాన్ని చూపించాడు. ఎంత విశ్వాసాన్ని? ఎవరెస్ట్ శిఖరం అంత విశ్వాసాన్ని చూపించాడు. ఎందుకని? బోటులో నుంచి బయటకు కాలు పెట్టి, నావలో నుంచి బయటకు కాలు పెట్టి, తనకేదో ఈతొచ్చు అందుకని పెట్టారని అనుకోబాకండి. అక్కడ పెద్ద అలలు వస్తూ ఉన్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అంత గజ ఈతగాళ్ళైనా కొంతవరకే ఈదగలరు, చనిపోతారు కదా తర్వాత. పేతురు నీళ్ల మీద నడిచినంత విశ్వాసాన్ని ఏ విధంగా చూపించాడో, మీ ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి అనారోగ్య వ్యవహారాలు ఉన్నా, లేదు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, లేదు ఎటువంటివైనా మీరు అటువంటి విశ్వాసమును నమ్మకమును చూపించినప్పుడు దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఆ నేలను రాయిగా మార్చగలడు, లేదు నేలను పైకెత్తి ఒక పెద్ద దారినే కూడా చేయగలడు. నీ విశ్వాసము దేవుని మీద ఆధారపడి ఉంది, అప్పుడే క్రియ. నీ నమ్మకము నీ మీద కంటే, నీ మీద నువ్వు పెట్టుకున్న నమ్మకము కంటే నువ్వు వెళ్ళి దేవుని మీద పెట్టిన నమ్మకముతోనే ఎక్కువ అద్భుతం జరుగుతుంది. అసలు అద్భుతం అంటే ఏంటో తెలుసా మీకు? మనిషి నేను చెయ్యలేను అన్న దగ్గర నుంచి దేవుడు మాత్రమే చేయగలడు అని నిరూపించగలిగిన స్థాయి ఏదైతే ఉందో, ఆ మధ్యలో జరిగే సందర్భం ఉందో చూసారా, అదే అద్భుతం. దేవుడు మీ జీవితంలో కూడా అనేక అద్భుతాలు చేసే ఉంటాడు. నా వల్ల కాదు ఇది, ఈ ఫ్యామిలీని నడపడం నా వల్ల కాదు, ఈ పరిస్థితిని ఎదుర్కోవడం నా వల్ల కాదు, ఈ ఉద్యోగం చేయడం నా వల్ల కాదు, ఈ ఫైనాన్షియల్ నీడ్ మీట్ అవ్వడం నా వల్ల కాదు. కానీ చేసావుగా ఏదో ఒక రోజుకి, నేను చేయలేను, నా వల్ల కాదు అన్న స్థాయిలో నుంచి నేను చేశాను, నేను కంప్లీట్ చేశాను అన్న స్థానంలోనికి నువ్వు రాగలడానికి మధ్యలో జరిగిన కార్యం ఏదైతే ఉందో అదే అద్భుతం. ఆ అద్భుతాలు దేవుడు మీకు ఎన్ని చేశాడో తెలుసా? ఎన్ని అద్భుతాల్లో నుంచి దేవుడు మిమ్మల్ని నడిపించాడో తెలుసా? దానికి కారణమే మీరు మీ విశ్వాస జీవితంలో ఎదుగుదల. అప్పుడప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకోండి, మీరు ఏం సాధించారో. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు ఎన్నో విశ్వాస కార్యాలను చేశాడు, ఎన్నో అద్భుతాలను చేశాడు. అదే మీ పెట్టుబడి. ముందుకు వెళ్ళడానికి మీ పెట్టుబడి ఏంటో తెలుసా? దేవుడు మీ వెనక చేసిన మీకు అద్భుతాలే మీరు ముందుకు వెళ్ళడానికి మీ పెట్టుబడి. రెండవది, కేవలం విశ్వాసం ఉంటేనే సరిపోతుందండి? చాలు. విశ్వాసముతో పాటు దేవుడు ఒక్కోసారి
మనం ఊహించనివి చేయమంటాడు. 16 వచనంలో చూడండి ఏమంటున్నాడు. అసలు ఎవరైనా ఊహిస్తారా అట్లాంటివి? నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరెడు నేల మీద నడిచిపోదురు. అసలు ఒకసారి ఊహించండి, నేను నా కర్రను పట్టుకోనంట నేల మీద పెడితానంట, లేదా దాని మీద చాపితానంట, నీళ్లు వెళ్ళిపోతాయంట, దారి అయిపోద్దంట, ఆ దారి మీద మేమందరం నడిచెళ్ళాలంట. హౌ ఫన్నీ ఇట్ ఈస్ కదా, చిన్నపిల్లల స్టోరీ లాగా ఉంది కదా. కానీ అక్కడ మోషే చేసిన అద్భుతంలో వీళ్ళందరూ, అద్భుతం చేసిన దేవుడు మోషే ద్వారా జరిగించాడు. ఇక్కడ విశ్వాసము ప్రజలది, అలాగే మోషేది. కానీ విధేయత చూపించింది మాత్రం మోషే. ఏమంటే అసలు కర్ర జాబితే నీళ్ళు వెళ్తాయని మోషే అనుకోవాలి కదా. అసలు ప్రాక్టికల్గా అది సందర్భం ఉందా? దేవుడు కొన్ని అద్భుతాలు చేయాలంటే కొన్నిసార్లే చేస్తాడు, అది దేవుని చిత్తమై ఉండాలి. అది ఎప్పుడన్నా మనం మాట్లాడుకున్నాం దాని సందర్భం గురించి. కానీ ఒకప్పుడు కర్ర పడేస్తే పావులు అయినాయి, గుర్తుందా మీకు? మనం చూసాం, కర్ర పడేస్తే పాము అయింది. ఆ తర్వాత ఆ పాము మిగిలిన పాములన్నింటినీ మింగేసింది. మరి కర్ర జాపినప్పుడు అనేక అద్భుతాలు జరిగినాయి. నీళ్ల విషయంలో కప్పలు వచ్చినాయి, లేకపోతే చేపలు చనిపోయినాయి, పశుపక్షాదులు చనిపోయి, చాలా మిడతలు ఇవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరికి? మోషేకి కర్ర చాపడంలో ఎక్స్పీరియన్స్ వచ్చిందా? ఎట్లా వచ్చింది? ఎలా వచ్చింది? చూశాడు, తన కంటితో తను చూశాడు. తన చేతిలో ఉన్న పిచ్చి కర్రతో దేవుడు అద్భుతాలు చేయడం మోషే చూశాడు. ఇప్పుడు మోషేకి కర్ర చాపడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకని 10 తెగుళ్ళు చూశాడు, దానికి ముందు పాములు వ్యవహారాలు చూశాడు, అద్భుతాలు చేశాడు. ఇప్పుడు కర్ర చాపడం ఈయనకి తేలిక, విధేయత చూపించడం తేలిక. ఎందుకని? పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా. ఎప్పుడు మోషే విధేయత చూపించడం ప్రారంభించాడు, ఓకే ప్రభు కర్ర చాపేస్తాను, పనే ఉంది, చాలా తేలిక కదా. మరలా యుద్ధం చేసేది ఎవరు ఇక్కడ? దేవుడు. అద్భుతం చేసేది ఎవరు ఇక్కడ? దేవుడు. అనుభవించేది ఎవరు? మనం. అనుభవించేది మనం. యుద్ధం చేసేది దేవుడు, అద్భుతాలు చేసేది దేవుడు, మాట్లాడేది దేవుడు, నడిపించేది దేవుడు, అనుభవించేది మాత్రం మనం. భలే ఉందండి భక్తి. ఏదో పెద్ద కష్టపడే భక్తి ఏం కాదు, చాలా తక్కువ. మనం చేయాల్సిన పనులు ఎప్పుడు తక్కువే. ఆ కొద్దిసేపు, ఆ కొద్ది రోజుల ముందు చూసారా, ముందు సముద్రం వెనక ఉన్న సైన్యమును చూసి భయపడిపోకుండా విశ్వాసంతో దేవుడు ప్రశాంతంగా నిలిచిని ఉండమని వెయిట్ చేయమని చెప్పినప్పుడు అలా వెయిట్ చేయడం ఉంది చూసారా, అదే మనం చేయవలసిన పని. ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఏం కావాలనుకున్నాం? ముందు విశ్వాసం కావాలి, రెండోది ఏం కావాలి? విధేయత కావాలి. ఇదే విధేయత మరొకసారి చూపిస్తారు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం, యోర్దాను నది వరదలు వచ్చి ఉధృతంగా పారుతున్న సందర్భంలో దేవుడు చెప్తాడు, ఏం అక్కర్లేదయ్యా, మందసాన్ని ఎత్తుకుని వెళ్ళిపోండి అన్నాడు. అంతే. యాజకులు ఎత్తుకుని వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళు నీళ్ళకు తగిలినాయో వెంటనే అక్కడ కూడా మరొక అద్భుతాన్ని చూస్తారు. విధేయత. జస్ట్ లిసన్ టు ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యం ప్రకారం నడవడం, దేవుని వాక్యం ప్రకారం మన జీవితాలను కట్టుకోవడం ఏదైతే ఉందో అది అన్నిటికంటే ప్రాముఖ్యమైన విధేయత. అది ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తామో మీకు అనుకోకుండా, మీకు తెలియకుండానే అక్కడ అద్భుతాలు జరిగిపోతాయండి. ఆ శక్తి ఆ విధేయతలో ఉంది, ఆ విశ్వాసంలో ఉంది, దేవుని మాటలో ఉంది. మనలో ఏమీ లేదు, కర్రలో ఏమీ లేదు, కానీ ఈ రెండిటినీ చేయమన్న దేవునిలో ఉంది శక్తి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఏం చేస్తారంట? మనం ఏం చేస్తామంట? మీరు నా మాట విని నేను చెప్పినట్లు చేస్తే చాలు. మూడవది, గోయింగ్ ఫార్వర్డ్ ఈజ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. కేవలం మీరు ముందుకు వెళ్ళడం మాత్రమే కాదు, మీరు ముందుకు వెళ్ళినప్పుడు దేవునిని మీరు 10 మంది ముందు ప్రకటించగలగాలి. దేవుడు మహిమను ప్రకటించడం. విశ్వాసం చూపించారు, విధేయత చూపించారు. ఇప్పుడు మీకు భూమి ఫలాలు వచ్చినాయి, మీకు కావలసిన దీవెనలు వచ్చినాయి, మీకు కావలసిన వాటన్నింటినీ పొందుకున్న తర్వాత ఏం చేయాలి? థ్యాంక్ యూ ప్రభువా, నువ్వు ఇచ్చినవి చాలా హ్యాపీగా ఉన్నాను, నేను అనుభవిస్తాను, అన్నీ నేను నా దగ్గరే పెట్టుకుంటాను, నా బ్యాంక్ అకౌంట్లోనే ఉంటాయి, మా పిల్లల దగ్గరే ఉంటాయి, అన్నీ మేమే అనుభవిస్తాం, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. మూడవది ఏం చేయాలంటే
దేవుని మహిమార్థమై మీకు ఇచ్చిన వాటిని మరలా ఖర్చు పెట్టాలి. మీకు ఆరోగ్యం ఇచ్చాడు అనుకోండి, దాన్నే ఖర్చు పెట్టండి. మీ సంపదను ఇచ్చాడు అనుకోండి, దాన్నే ఖర్చు పెట్టండి. మీ పిల్లల్ని దేవుని కొరకు పెంచండి. మీ సమయాన్ని దేవుని కొరకు వాడండి. మీకున్న శక్తిని దేవుని కొరకు వాడండి. మీకు ఏమైనా చేశాడు అనుకోండి, చెప్పండి, దేవుడు నాకు ఇలా చేశాడు అందుకే నేను ఇలా ఉన్నా అని చెప్పండి. కేవలము విశ్వాసము విధేయతతో మీరు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా దేవుని మహిమార్థమే మీకు ఇచ్చిన దేవుని వాడండి. ఉదాహరణకి యోసేపుని తీసుకోండి. యోసేపు ఏమైనా కష్టపడ్డా? పెద్ద కష్టపడలేదా? సొంత అన్నలే విసిరి పారేశారు, బానిస అయిపోయాడు, గొడ్డు చాకరీ చేశాడు. అసలు ఆ వయసు వచ్చేంత వరకు 12, 13, 14 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇంట్లో ఒక పూచిక పుల్ల కూడా తీయటం చేతకాని వాడు ఒక సైన్యాధిపతి ఇంట్లో వెట్టి చాకరీ చేస్తాడు, బాత్రూములు గడుగుతాడు, వంటగదిలో పని చేస్తాడు, ఇళ్ళు ఊడుస్తాడు, గార్డెన్లో పని చేస్తాడు, ఏ పని చేయడో అన్ని పనులు చేస్తాడు. కానీ తన కష్టమంతట్లో ఉండినప్పటికీ ఒక రోజున తను ఒక స్థాయికి వచ్చినప్పుడు దాన్ని దేవుని మహిమార్థమై వాడతాడు. తనకున్న తెలివితేటలు, తను సాధించిన పేరు, తన సంపాదించిన అధికారము తన కుటుంబంతో పాటు దేవుని మహిమార్థమై వాడతాడు. అది గోయింగ్ ఫార్వర్డ్ ఈజ్ ఫర్ ద గాడ్స్ గ్లోరీ. దేవుడు మిమ్మల్ని మరింత ముందుకు మరింతగా దీవించి మరింత అవకాశాలు ఇచ్చేది ఎందుకంటే ఆయన చిత్త ప్రకారము ఆయన పని కొరకు మిమ్మల్ని వాడుకొనడానికే. మనాళ్ళు ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఏంటది? పెంచుకుంటే పెరుగుద్ది, తుంచుకుంటే ఇరిగిపోతుంది. దేవుడు మీకు ఇచ్చే దీవెనలు ఎలాంటివో తెలుసా? అవి మీరు పంచుతూ ఉంటే మరింత పెరుగుతాయి. విశ్వాసం చూపించండి, విధేయతతో ముందుకు వెళ్ళండి. అయితే ఈ రెండిటితో మీరు పొందుకున్న వాటిని దేవుని మహిమార్థమై ఎప్పుడైతే వాడతారో మరలా అవి మీకు తరిగి దేవుడు వెనక్కి చేస్తూ ఉంటాడు. గో ఫార్వర్డ్, ముందుకు వెళ్ళండి, సాగిపోండి, ఎక్కడ ఆగిపోవద్దు, సాగిపోండి. అనారోగ్యాలైనా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బందైన పౌలు అంటాడు కదా, మేము ఇన్ని మార్లు కొట్టబడ్డాం, ఇన్ని మార్లు మరి ఓడ పగిలి మేము ఇబ్బంది పడ్డాం, ఇన్ని రోజులు మేము పస్తులు ఉన్నాం, ఇన్నిసార్లు మేము అవమానం చేయబడ్డాం, కానీ క్రీస్తు యేసు కోసం ఏంటంట మరలా చేయడానికి సిద్ధపడుతున్నాను, సాగిపోవడానికి, ముందుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పిన దాని ప్రకారం మనం కూడా ఎటువంటి కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, అనారోగ్యమైన, ఆర్థిక పరిస్థితులు ఏదైనా కానీ ముందుకు వెళ్ళకుండా మనకు ఆపగలిగేది ఏది ఉండకూడదు, రాకూడదు. ప్రభువా నేను ఏదేమైనా ముందుకు వెళతాను, భక్తిలో ముందుకు వెళతాను, ఎదగడంలో ముందుకు వెళ్తాను, పిల్లల విషయంలో ముందుకు వెళ్తాను. చేయండి, కష్టపడండి. మీరు చేసే దానిలో 99% మన దేవుడు ముగించాడు, 1% మాత్రమే మీరు చేయాలి. యుద్ధము యెహోవాది, అనుభవించేది మనం. ఓరకుండండి, మీరే యుద్ధాలు చేయక్కర్లా, మీరు బతికితే చాలు, మీరు నిలిచి ఉంటే చాలు, మీరు విశ్వాసం చూపిస్తే చాలు. అలా దేవుడు మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళాలని, ముందుకు వెళ్ళేటప్పుడు మీకు ఆ శక్తిని, మీకు ఆ బలాన్ని, మీకు ఆ ఓపికను, మీకు ఆ విశ్వాసాన్ని, మీకు ఆ నమ్మకాన్ని, విధేయతను ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించాలి.